ఓకే. హాయ్ అందరికి. మళ్ళొకసారి మన డబ్ల్యూడబ్ల్యూఈ అనేది టీవీలో వస్తుంది. టీవీలో లైవ్ రాబోతుంది. వన్స్ మన డబ్ల్యూడబ్ల్యూఈ నెట్‌ఫ్లిక్స్ పైన వెళ్ళిన తర్వాత మనకి టీవీలో రావట్లేదు డబ్ల్యూడబ్ల్యూఈ లైవ్ అనేది. లైవే గాదు. ఏం హైలైట్స్ గూడా ఏం రావట్లేదు టీవీలో. ఫైనల్లీ మన డబ్ల్యూడబ్ల్యూఈ అనేది టీవీలో రాబోతుంది. అది గూడా సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్. సో, ఓన్లీ ఈ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంటే మనకి డబ్ల్యూడబ్ల్యూఈ టీవీలో వస్తది. మనకిప్పుడు ఇంతకుముందు డబ్ల్యూడబ్ల్యూఈ వచ్చేది గదా! సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో 10-1 అండ్ 10-3, 10-4 ఛానెల్‌లో వచ్చేది గదా! అదే ఛానెల్స్‌లో మనకి ఈ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌ని చూపిస్తారు. అండ్ ఈ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ ఇంకెప్పుడో గాదు. నవంబర్ 2 రోజున అంటే మనకి ఆదివారం రోజున మార్నింగ్ 5:30కి టీవీలో ఫైనల్లీ టీవీలో లైవ్ జూడొచ్చు డబ్ల్యూడబ్ల్యూఈ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ ఇది. చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం డబ్ల్యూడబ్ల్యూఈని టీవీలో చూడబోతున్నాం. గుడ్ న్యూస్ అని జెప్పాలి. గుడ్ సైన్ గూడా. అండ్ దీంతో ఏమవుతదంటే ఇప్పుడు నెక్స్ట్ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ ఉంది గదా! డిసెంబర్ మంత్‌లో జాన్ సీనా ఫైనల్ మ్యాచ్. ఆ ఫైనల్ మ్యాచ్‌ని గూడా మనం మేబీ టీవీలోనే చూడ్డానికి దొరకొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌ని టీవీలో టెలికాస్ట్ చేపిస్తున్నారు ఇండియాలో. అండ్ ఆ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ గూడా టీవీలో టెలికాస్ట్ అవ్వచ్చు. అండ్ జాన్ సీనా ఫైనల్ మ్యాచ్‌ని టీవీలో చూడొచ్చు. చాలా మంది ఫ్యాన్స్‌కి నచ్చింది ఈ అప్డేట్. వన్స్ మన డబ్ల్యూడబ్ల్యూఈ ఇండియా వాళ్ళు అఫీషియల్‌గా సోషల్ మీడియాలో కన్ఫర్మ్ చేసిన తర్వాత చాలా మంది నాకు గూడా షేర్ చేసినారు ఈ న్యూస్‌ని. సో, మనకి సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ టీవీలో వస్తది. ఎవరు గూడా మిస్ అవ్వకండి. ఎందుకంటే టీవీలో వస్తుంది గదా! మార్నింగ్ 5:30కి వస్తది సండే రోజున. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన కెవిన్ ఓవెన్స్ అండ్ క్రిస్ జెరికో గురించి. సో, వాళ్ళిద్దరూ కలిసి ఫోటో దిగినారు. ఆ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ జేసినారు. అండ్ ఒక క్యాప్షన్ గూడా ఇచ్చినారు ఫ్రెండ్స్ అన్నట్టుగా. సో, వాళ్ళు డబ్ల్యూడబ్ల్యూలో ఉన్నప్పుడు అంటే క్రిస్ జెరికో డబ్ల్యూడబ్ల్యూలో ఉన్నప్పుడు కెవిన్ ఓవెన్స్‌ది అండ్ క్రిస్ జెరికోది ఇద్దరి ఒక ఫ్రెండ్‌షిప్ స్టోరీ లైన్ చూపిచ్చినారు. సో, అది వేరే లెవెల్‌లో ఉండింది. సో, ఇప్పుడు వాళ్ళు రీయూనైట్ అయిపోయినారు డబ్ల్యూడబ్ల్యూఈ ఔట్ సైడ్. సో, అందుకనే ఈ టైప్‌లో ఫోటోని షేర్ చేస్తూ ఆ క్యాప్షన్ ఇచ్చినారు. అండ్ ఇంకొకటి గూడా అనుకోవచ్చు. అదేందంటే క్రిస్ జెరికో డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తాడు అని రూమర్స్ ఉన్నాయి గదా! ఈ టైప్‌లో ఏమైనా హింట్ ఇస్తున్నాడు కావచ్చు అని గూడా అనుకోవచ్చు. బట్ ఇది ఎగ్జాక్ట్‌గా 100% చెప్పలేము. బట్ ఈ ఫోటోనైతే షేర్ చేసినారు సోషల్ మీడియాలో. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రేపు జరిగే స్మాక్ డౌన్ ప్రివ్యూ గురించి. రేపటి స్మాక్ డౌన్‌లో కోడీ రోడ్స్ అండ్ మన డ్రూ మెకాంటైర్ మధ్య ఒక సెగ్మెంట్ కన్ఫర్మ్ ఉంది. అండ్ జేడ్ కార్గిల్ గూడా అడ్రెస్ చేయబోతుంది. మన టిఫనీ స్టాటన్ పైన అటాక్ చేసింది గదా! సో, దాని గురించి మాట్లాడబోతుంది. అండ్ అంతేకాదు మన కార్మెలో హేస్ వర్సెస్ కిడ్ విల్సన్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ ఆఫిషియల్‌గా కన్ఫర్మ్ ఉంది. అండ్ అంతే గాకుండా అలెక్సా బ్లిస్ వర్సెస్ నయా జాక్స్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ కన్ఫర్మ్ అయిపోయింది. ఎందుకంటే లాస్ట్ వీక్ స్మాక్ డౌన్‌లోనే తను ఛాలెంజ్ చేస్తుండే యాక్సెప్ట్ చేసినారు. అందుకని ఈ మ్యాచ్ సెట్ అయిపోయింది. రేపు జరిగే స్మాక్ డౌన్‌లో జరుగుతది. అండ్ ఇంకొకటి మన ఇలిజా డ్రాగనోవ్ యునైటెడ్ స్టేట్స్ ఓపెన్ ఛాలెంజ్ గూడా కంటిన్యూ అవ్వబోతుంది. ఇది స్మాక్ డౌన్‌లో చూడడానికి దొరుకుతది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం. రేటెడ్ ఆర్ సూపర్ స్టార్ ఎడ్జ్ గురించి. నిన్న ఎడ్జ్ బర్త్‌డే. సో, అఫీషియల్‌గా వాళ్ళ కోసమైతే ఈ రోజే మన ఎడ్జ్ బర్త్‌డే. సో, హ్యాపీ బర్త్‌డే టు ఎడ్జ్. సో, ఎవరైనా ఎడ్జ్ ఫ్యాన్స్ ఉంటే కంపల్సరీ కామెంట్‌లో మెన్షన్ చేయండి. హ్యాపీ బర్త్‌డే టు ఎడ్జ్ అని. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ఎడీ గుర్రెరో డాటర్ గురించి. సో, ఎడీ గుర్రెరో డాటర్ రెజ్లింగ్ చేయడం స్టార్ట్ చేసేసింది. సో, తను రెజ్లింగ్ చేయడం స్టార్ట్ చేసిందంట. సో, మేబీ మన డబ్ల్యూడబ్ల్యూలో వచ్చినా రావచ్చు అని ఇటువంటి రూమర్స్ అయితే ఇనిపిస్తున్నాయి. అంటే తొందరగానే వెంటనే వస్తదని చెప్పలేం. రెజ్లింగ్‌ని ఇప్పుడే స్టార్ట్ చేసినారంటే కొంచెం టైం పడతది. వాళ్ళంటే ఏందో ప్రూవ్ చేసుకోవాలి గదా! సో, ఆ ప్రూవ్ చేసుకొని మేబీ డబ్ల్యూడబ్ల్యూలో అడుగు పెట్టినా పెట్టొచ్చు. అండ్ ఎడ్డీ గుర్రెరో పైన నమ్మకంతో సో, ముందుగానే మన డబ్ల్యూడబ్ల్యూఈ తనని తీసుకున్నా తీసుకోవచ్చు. హైర్ చేసుకున్నా చేసుకోవచ్చు. సో, తను ప్రెజెంట్ అయితే రెజ్లింగ్ చేయడం స్టార్ట్ చేసేసింది. సో, తను మెల్లమెల్లగా డబ్ల్యూడబ్ల్యూలో గూడా రావచ్చు. అండ్ తన ఫాదర్ లెగసీని కంటిన్యూ చేయొచ్చు అన్నట్టుగా ఈ టైప్‌లో అంటున్నారు. సోషల్ మీడియాలో టాక్ అయితే ఇనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన రోమన్ రెయిన్స్ గురించి. 2, 3 డేస్‌గా ఒక వీడియో చాలా వైరల్ అవుతుంది ఇన్‌స్టాగ్రామ్‌లో. సో, ఆ వీడియో ఏందంటే ఎవరో ఒక మనిషిని అంటే చనిపోయినట్టుగా చూపించినారు. దానిపైన రోమన్ రెయిన్స్ ఫోటో పెట్టినారు. అండ్ దానిపైన ఆర్ఐపీ అని పెట్టినారు. రెస్ట్ ఇన్ పీస్ అని పెట్టినారు. అండ్ అది చూసి చాలా మంది ఫ్యాన్స్ రోమన్ రెయిన్స్ చనిపోయిండు. రోమన్ రెయిన్స్‌కి ఏదో అయిపోయిందని చాలా మంది ఫ్యాన్స్ కంగారు పడ్డారు. అండ్ ఒక గుర్తుపెట్టుకోండి సోషల్ మీడియాలో ఇలాంటివి చాలా వస్తాయి. సో, ఇప్పుడు ఏం జరిగినా మన డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్స్‌కి ఏం జరిగినా సోషల్ మీడియాలో ఎన్ని రూమర్స్ వచ్చినా సో, వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా అంటే ఇటువంటి సిట్యుయేషన్స్‌లో పడ్డ వాళ్ళైతే ఆ సూపర్ స్టార్స్ అప్డేట్ మన డబ్ల్యూడబ్ల్యూఈ ముందే ఇస్తది.
సో, ఇప్పుడు ఒక సూపర్ స్టార్ పైన రూమర్స్ వస్తే అది పట్టించుకోదు మన డబ్ల్యూడబ్ల్యూఈ. బట్ నిజంగానే అది జరిగితే కంపల్సరీగా మన డబ్ల్యూడబ్ల్యూఈ కేర్ తీసుకొని ముందుగానే సోషల్ మీడియాలో షేర్ చేస్తది ప్రతి ఒక్క ఫ్యాన్స్‌కి తెలియాలని. సో, ఇప్పుడు ఈ వీడియో వాళ్ళ కోసం అంటే నా ఛానెల్‌ని గ్రో అవ్వడానికి, నా పేజ్ గ్రో అవ్వడానికి వాళ్ళు చేస్తారు. ఆ వీడియో పైన మీరు లైక్స్ చూడండి. మిలియన్స్‌లో ఉన్నాయి లైక్స్. సో, కంపల్సరీగా వాటికి షేర్స్ అనేవి ఎక్కువగా పెరుగుతాయి. కంపల్సరీగా ఆ వీడియోని ప్రతి ఒక్కరు షేర్ చేస్తారు. దానివల్ల ఏమవుతదంటే వాళ్ళకి రీచ్ వస్తది. సో, ఈ టైప్‌లో సోషల్ మీడియాలో డ్రామాలు జరుగుతాయి. అవన్నీ మీరేం నమ్మకండి. అండ్ నేను కూడా రిపోర్ట్ కొట్టినాను దానికి. అండ్ ఆ వీడియో ఇప్పుడు నాకు కనబడతలేదు. అండ్ చాలా మంది షేర్ చేసినారు కాబట్టి మీకోసం చెప్తున్నాను. అదంతా ఏం గాదు. రోమన్ రీన్స్ బానే ఉన్నారు. అంతెందుకు మొన్ననే రిలీజ్ చేసింది కదా వీడియో. మన WrestleMania 42 ప్రమోషనల్ వీడియో రిలీజ్ చేసింది కదా! దాంట్లో రోమన్ రీన్స్ ఉన్నాడు కదా! రోమన్ రీన్స్ ఆత్మ లేదు కదా! రోమన్ రీన్స్ బాగానే ఉన్నాడు. ఏం కాలేదు. పర్ఫెక్ట్‌గా ఉన్నాడు. సో, రోమన్ రీన్స్ ఆల్రెడీ 2 సార్లు క్యాన్సర్‌ని బీట్ చేసి వచ్చిండు. ఇక్కడేదో సోషల్ మీడియాలో రాసిన రూమర్స్‌ని పట్టించుకొని మీరు రోమన్ రీన్స్‌కి ఏదో అయిందంటే మీరెలా నమ్ముతున్నారు? సో, గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఇటువంటివి జరిగితే కంపల్సరీగా ముందుగా డబ్ల్యూడబ్ల్యూఈ అప్డేట్ చేస్తది మనకు. సో, సోషల్ మీడియాలో వచ్చినవి ప్రతి ఒక్కటి నమ్మకండి. అండ్ ఎక్కువగా మీరు టెన్షన్ తీసుకోకండి. ఇప్పుడు ఎవరికైనా టెన్షన్ అనిపిస్తది. అరే! రోమన్ రీన్స్‌కి ఇది అయిపోయిందా? ఇలా అయిపోయిందా? అని చాలా మందికి టెన్షన్ అనిపిస్తది. బట్ మీరు అది పట్టించుకోకండి. అదంతా ఫేక్. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రోండా రౌసీ గురించి. రోండా రౌసీ రోమన్ రీన్స్ గురించి అండ్ పాల్ హేమన్ గురించి మాట్లాడింది. అంటే ఏమందంటే ఒకప్పుడు రోమన్ రీన్స్ దగ్గర పాల్ హేమన్ లేనప్పుడు తను బిగ్ డాగ్‌గా ఉన్నప్పుడు చాలా మంది ఫ్యాన్స్ తనని తిట్టినారు. అంటే ఇక ఎట్లా అంటే ఇక్కడ నుండి ఎళ్ళిపో అన్నట్టుగా వేరే లెవెల్‌లో బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసి తిట్టేసినారో. బట్ ఎప్పుడైతే రోమన్ రీన్స్ దగ్గరికి పాల్ హేమన్ ఎళ్ళిండో, పాల్ హేమన్ ఎప్పుడైతే రోమన్ రీన్స్ ఎనకాల నిలబడడం స్టార్ట్ చేసిండో, అప్పుడు పాల్ హేమన్ రోమన్ రీన్స్‌ని వేరే లెవెల్‌లోకి తీసుకెళ్ళిండు. హెడ్ ఆఫ్ ద టేబుల్‌గా మార్చిండు. అదంతా రోమన్ రీన్స్‌కి పేరు రావడం కేవలం పాల్ హేమన్ వల్లనే అన్నట్టుగా ఈ టైప్‌లో రోండా రౌసీ చెప్పింది. ఒక టైప్‌లో యాక్సెప్ట్ చేయాల్సిందే. బట్ రోమన్ రీన్స్ కష్టం కూడా ఉంది గదా! ఇప్పుడు వేరే దగ్గరికి పాల్ హేమన్ వేరే సూపర్ స్టార్ దగ్గరికి పాల్ హేమన్ ఎళ్ళిండు. సరే పాల్ హేమన్ ఎళ్ళిండు. అండ్ ఆ సూపర్ స్టార్ అంటే తన దగ్గర టాలెంట్ లేకపోతే ఆ సూపర్ స్టార్‌ని ఎంతని లాగగలడు పాల్ హేమన్. సో, ఇక్కడ రోమన్ రీన్స్‌కి టాలెంట్ ఉంది గాబట్టే తను నడిపించగలడు అని డబ్ల్యూడబ్ల్యూఈకి తెలుసు గాబట్టే పాల్ హేమన్‌ని అండ్ రోమన్ రీన్స్‌ని కలిపింది. వేరే లెవెల్‌లోకి తీసుకెళ్ళింది ఆ స్టోరీ లైన్‌ని. బట్ ఇక్కడ ఏందంటే రౌండా రౌసీ రోమన్ రీన్స్‌కి పాల్ హేమన్ ఉండడం వల్లనే ఆ లెవెల్‌కెళ్ళిపోయిండు అన్నట్టుగా ఈ టైప్‌లో చెప్పింది. సో, ఇప్పుడు దీనిపైన మీరేమంటారో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రోమన్ రీన్స్ అండ్ జే ఉసో గురించి. సో, రీసెంట్ టైమ్‌లో ఏందంటే జే ఉసోని కొంచెం లేపుతుంది మన డబ్ల్యూడబ్ల్యూఈ. అంటే నెక్స్ట్ రోమన్ రీన్స్ లాగా వాళ్ళ ఫ్యామిలీ లెగసీని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ టైప్‌లో లేపుతుంది మన డబ్ల్యూడబ్ల్యూఈ జే ఉసోని. బట్ రీసెంట్‌గా జే ఉసో ఒక పెద్ద మాట చెప్పేసిండు. అదేందంటే మన జే ఉసో అండ్ రోమన్ రీన్స్ చాలా సంవత్సరాలు కలిసి పనిచేసినారు గదా! డబ్ల్యూడబ్ల్యూఈలో. అంటే కలిసి వర్క్ చేసినారు గదా! అండ్ రోమన్ రీన్స్ దగ్గర నుండి నేను చాలా నేర్చుకున్నాను. అవన్నీ ఇప్పుడు నాకు కలిపితే నేను రోమన్ రీన్స్‌కి ఈక్వల్ అన్నట్టుగా, రోమన్ రీన్స్‌తో సమానం అన్నట్టుగా జే ఉసో అన్నాడు. ఇదొక పెద్ద స్టేట్మెంట్ అని చెప్పాలి. రోమన్ రీన్స్‌తో సమానం అంటే అది మామూలు ముచ్చట గాదు ఇప్పుడైతే. ఇప్పుడు మీరేమంటారు? జే ఉసో రోమన్ రీన్స్‌తో సమానమా? మీకేమనిపిస్తుందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. ఆ లెవెల్‌కైతే జే ఉసో ఇప్పుడు ఎళ్ళలేదని నేను క్లియర్‌గా చెప్తాను. ముందు ముందు ఎళ్తాడు కావచ్చు. జే ఉసోకి మంచి పేరుంది. అండ్ హేట్ కూడా ఉంది. తనేం చిన్న సూపర్ స్టార్ గాదు. తనకి రెజ్లింగ్ బానే చేస్తాడు. తను చాలా సంవత్సరాల నుండి డబ్ల్యూడబ్ల్యూలో వర్క్ చేస్తున్నాడు. ఈవెన్ మన రోమన్ రీన్స్‌కి కంటే జే ఉసోనే ముందుగా వచ్చిండు. ముందుగా పేరు సంపాదించిన తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నాడు. బట్ ఏందంటే రోమన్ రీన్స్ లెవెల్‌లోకి ఇప్పుడు జే ఉసో లేడు. బట్ ఫ్యూచర్‌లో వెళ్ళొచ్చు. బట్ ఇప్పుడే అనేసిండు నేను రోమన్ రీన్స్‌తో సమానమని జే ఉసో. ఇప్పుడు దీనిపైన మీరేమంటారో? మీ రియాక్షన్ ఏందో కింద కామెంట్‌లో కంపల్సరీ మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రోమన్ రీన్స్ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో రిటర్న్ చేస్తాడా? చేయడా? సో, మాక్సిమం రిటర్న్ చేయకపోవచ్చు. బట్ ఒక్క రూమర్ అయితే ఇనిపిస్తుంది. ఆ రూమర్ ఏందంటే మన రోమన్ రీన్స్ జే ఉసోకి హెల్ప్ చేయడానికి వస్తాడు అన్నట్టుగా ఈ టైప్‌లో రూమర్స్ ఇనిపిస్తున్నాయి. మేబీ అది జరిగితే రోమన్ రీన్స్ రిటర్న్ అనేది సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లోనే జరగొచ్చు. సో, దాన్ని ఎలా చూపిస్తారనేది చూడాలి. సో, రూమర్ అయితే ఉంది సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లోనే రోమన్ రీన్స్ రిటర్న్ చేసినా చెయ్యొచ్చు అని. సో, మాక్సిమం రాకపోవచ్చు రోమన్ రీన్స్. బట్ రూమర్ వస్తుంది కాబట్టి చెప్తున్నాను. సో, మేబీ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రాలో రావచ్చు. అప్పుడు ఒక ఛాన్స్ అయితే ఉంటది రోమన్ రీన్స్‌కి. బట్ ఇక్కడ నుండి బిల్డ్ చేయాలి గదా! సర్వైవర్ సిరీస్, వార్ గేమ్స్ కోసం. సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ అయితేనే పర్ఫెక్ట్‌గా ఉంటదని అనిపిస్తుంది.
బట్ డబ్ల్యూడబ్ల్యూఈ ఎలా డిజైన్ చేసిందో స్టోరీ లైన్‌ని మనకు తెలియదు కదా! సో, కొంచెం వెయిట్ చేయాల్సిందే. కొంచెం కాదు 2 రోజులు వెయిట్ చేస్తే అయిపోతది. రేపు మనకి స్మాక్ డౌన్ వస్తది. అండ్ దాని తర్వాత సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ వస్తది. అండ్ ఇక దాంట్లో క్లియర్‌గా తెలుస్తది. రోమన్ రీన్స్ వస్తాడా? రాడా? సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో అని. అండ్ ఇంకొకటి నెక్స్ట్ వీక్ రా అనేది 6:30కి వస్తది. ఇంతకుముందు వీడియోలో కూడా అప్డేట్ చేసినాను. టైమింగ్స్ అనేవి చేంజ్ ఉన్నవి. సో, మళ్ళీ అప్డేట్ చేస్తాను మీకోసం. మీకు గుర్తు చేస్తాను. 6:30కి నెక్స్ట్ వీక్ నుండి రా లైవ్ అనేది స్టార్ట్ అయిపోతది. నెట్‌ఫ్లిక్స్‌లోనే. మళ్ళీ మనకి టీవీ ఛానల్స్‌లో వస్తదని అనుకున్నారు. సో, ప్రెజెంట్ అయితే డబ్ల్యూడబ్ల్యూఈ ఇండియా వాళ్ళు దీన్నొక్కటే సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌ని ఒక్కటే అఫీషియల్‌గా అడ్వర్టైజ్ చేస్తున్నారు. టీవీలో వస్తది అని. డబ్ల్యూడబ్ల్యూఈ రా అండ్ స్మాక్ డౌన్ వస్తది అని ఏం అఫీషియల్‌గా అడ్వర్టైజ్ చేస్తలేరు కాబట్టి, మనం ఓన్లీ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌నే ఫిక్స్ అయిపోదాం టీవీలో వస్తది అని. దాని తర్వాత చెప్పలేం. మన డబ్ల్యూడబ్ల్యూఈ ఇండియా వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తే వస్తది. చేయకపోతే ఇక రాదని అర్థం చేసుకోవాలి ఫ్యాన్స్ అందరూ.